నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. వంచన కుట్ర, మోసం దగ, కుయుక్తి పన్నాగం, ద్రోహము కపటత్వం, వెన్నుపోటు కుటిలత్వం, ఇలా ఎన్ని పదాలైనా ఉపయోగించండి. వీటన్నింటికి యాప్ట్ అయ్యే పొలిటికల్ పర్సనాలిటీ దేశంలో ఒకే ఒకటి ఉంది. ఆయనే చంద్రబాబు నాయుడు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఈనాటి వరకు బాబు ఎదుగుదల వెనుక, గెలుపుల వెనుక, కీలక మలుపుల వెనుక, చివరకు పాలన వెనుక ఒక కుట్ర ఖచ్చితంగా ఉంటుంది. ఒక వెన్నుపోటు ఉంటుంది. నిస్సిగ్గుగా వాడేసుకొని వదిలేయాలి అన్న నీచమైన ఎత్తుగడ ఉంటుంది. నమ్మిన నాయకులను, పొత్తు పెట్టుకున్న పార్టీలను మాత్రమే కాదు, ప్రజలను వంచడం చంద్రబాబుకు చాలా సరదా. ఇప్పుడు ఏపీలో మరోసారి చంద్రబాబు వెలగబెడుతోంది అదే. ప్రజలను నిలువునా ముంచడంలో తన బరితెగింపుని బడ్జెట్ సాక్షిగా ప్రదర్శించారు చంద్రబాబు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎవరైనా ఒకసారి మోసం చేయొచ్చు, రెండుసార్లు మోసం చేయొచ్చు, కానీ ఎవరిని ఎవరు ఎల్లకాలం మోసం చెయ్యలేరు. ఈ తరహా డైలాగ్స్ ఎక్కడైనా వర్కౌట్ అవుతాయి, కానీ చంద్రబాబు దగ్గర మాత్రం కాదు. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలను పదే పదే మోసం చేయడంలో, నమ్మించి నిలువునా ముంచడంలో చంద్రబాబు చాకచక్యం అసాధారణం. ఇచ్చిన మాట మీద నిలబడే అలవాటు లేదు అని ఆయన గత చరిత్ర చెబుతున్నా సరే, మళ్లీ ప్రజలకు విజయవంతంగా అరచేతిలో వైకుంఠం చూపించారు. హామీల మీద హామీలతో ఊదరగొట్టారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అంటూ దిక్కుమాలిన నినాదాలు ఇచ్చారు. గెలవగానే ప్లేట్ ఫిరాయించారు. ఎన్నికల హామీల విషయంలో ప్రజలను వంచే ప్రతిసారి చంద్రబాబు మోడస్ ఆపరాండి ఇదే. ప్రజలను ఎన్నిసార్లైనా మోసం చేయవచ్చు అని ఇప్పుడు చంద్రబాబు మరోసారి నిరూపిస్తున్నారు. ప్రజలంటే చిన్న చూపు, ప్రజలంటే లోకువ, ప్రజలంటే ఏవగింపు. ఇదంతా చంద్రబాబు గురించి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఎందుకంటే దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ప్రజలను చంద్రబాబు మోసం చేసినట్టుగా, చంద్రబాబు వంచినట్టుగా దేశంలో మరే నాయకుడు దగా చేయలేదు. ఎన్నికల ఏరు దాటగానే హామీల తెప్పని తగలబెట్టడంలో చంద్రబాబుని మించిన నాయకుడే లేరు. మేనిఫెస్టో స్కామ్, ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపించడం, నోటికొచ్చిన హామీలను గుప్పించి ప్రజలను మభ్యపెట్టడం, గెలవగానే రాష్ట్రం దివాళా తీసిందంటూ బికారి మాటలు చెబుతూ హామీలను తుంగలోకి తొక్కడం, ఇదే మేనిఫెస్టో స్కామ్. ఈ స్కామ్ ని పదే పదే విజయవంతంగా పూర్తి చేయడంలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు చంద్రబాబు. అధికారంలోకి వస్తే చాలు ప్రజలు తననేం చేస్తారన్న భావన, విశ్వసనీయతకి ఆమడ దూరంలో తన ఉనికిని చాటుకునే చంద్రబాబు ఇప్పుడు ఏపీలో మరోసారి నారావారి నకరాలు ఎపిసోడ్ ప్లే చేస్తున్నారు. సూపర్ 6 పేరుతో ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఇవన్నీ అమలు చేయడం సాధ్యమేనా అన్న చర్చ ఒకవైపు, చంద్రబాబు గతం వైపు వేలు చూపిస్తూ గెలిస్తే ప్రజలకు పంగనామం పెట్టేస్తారన్న చర్చ మరోవైపు సమాంతరంగా సాగాయి. ఇప్పుడు అదే జరిగింది. బడ్జెట్ సాక్షిగా ఎన్నికల హామీలకు చంద్రబాబు పాతరేసేశారు. కేవలం ఎన్నికల హామీలు మాత్రమే కాదు, 9 నెలల్లో 1,35,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి పారేశారు. ఆ మొత్తం ఎక్కడ ఖర్చు పెట్టారో, ఏం చేశారో ఎవరికీ తెలీదు. ఆటవిక పాలనలో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. జగన్ పాలనలో కొనసాగిన సంస్కరణల అమలు లేదు. తమ అప్పులను, తప్పులను, కుట్రలను కప్పిపుచ్చుకుంటూ ప్రజలను మోసం చేస్తూ, మభ్యపెడుతూ, జగన్ పాలనపై విషం కక్కుతూ కూటమి సర్కార్ వికటాట్టహాసం చేస్తోంది. ఇదిగో ఒకసారి ఇలా చూడండి. ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలను వంచిన తీరును ఒకసారి చూడండి. అందుకనే నేను ఈ రోజు ఇక్కడికి వచ్చింది బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. ఈ రోజు నేను బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కింద సూపర్ 6 పాలసీలు ఇచ్చా. విన్నారుగా, బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పండి, ఈ 9 నెలల్లో ఒక్కరోజైనా సరే భవిష్యత్తు మీద భరోసా ఇచ్చిందా చంద్రబాబు ప్రభుత్వం? భవిష్యత్తు సంగతి తర్వాత అసలు వర్తమానం ఏమన్నా ఆశాజనకంగా ఉందా? సూపర్ 6 నుంచి మొదలు పెడితే ఎన్నికల హామీలను ఒక్కటైనా అమలు చేశారా? అన్నింటినీ దాదాపుగా ఎగ్గొడుతూ, ఇస్తున్న 1-2 పథకాలకు కూడా కోతలు, కత్తిరింపులు విధిస్తూ, లక్షల మంది లబ్ధిదారులను తగ్గిస్తూ, పిల్లల నుంచి అవ్వల దాకా అన్ని వర్గాలను మోసం చేస్తూ బడ్జెట్ సాక్షిగా తమ బరితెగింపుని ప్రదర్శించేశారు. సూపర్ 6 సహా హామీలన్నీ విస్మరించి పిల్లలు, మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతన్నలు
ఇలా అన్ని వర్గాలను దగా చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ, బడ్జెట్ స్పీచ్లో కానీ, ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి రెండు కనిపిస్తాయి. ఒకటి పరనింద, రెండు ఆత్మస్తుతి. ఈ రెండు మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. రెండో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట, జగనిట్ట, జగనట్ట, జగనట్ట, ఆ పాలన, ఈ పాలన, ఇవే మాటలే వస్తాయి. కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి, ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. సూపర్ 6 హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తామని గాని, నిర్దిష్ట కేటాయింపులు గాని లేకుండానే సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తమ తొలి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. అది కూడా ఎప్పుడు? అధికారంలోకి వచ్చిన 5 నెలల తర్వాత. ఆ బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి బడ్జెట్లో ఎక్కడా ప్రతిబింబించలేదు. భారీగా పన్నుల మోత, అప్పుల వాతలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపించాయి. ఇప్పుడు రెండో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. ఇందులోనూ ఎన్నికల హామీలు అమలు చేయడం మీద ఏమాత్రం దృష్టి పెట్టలేదు. అప్పులతో ముంచెత్తుతూ అంకెల్లో అత్యంత భారీతనంతో ఆడంబరంగా కనిపించిన ఈ బడ్జెట్ పరిమాణం 3.22 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఇంత భారీ బడ్జెట్లోనూ హామీలకు కేటాయింపులు చేయకుండా సీఎం చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. గత ప్రభుత్వం డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఏకంగా 4.57 లక్షల కోట్ల రూపాయల మేర ప్రజలకు ప్రయోజనం చేకూరిస్తే ఇప్పుడు చంద్రబాబు ఏడాదిలోనే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులతో ముంచెత్తి చరిత్ర సృష్టించారు. ఆకారం పెంచినా, నేల విడిచి సాము చేసినా రెండో బడ్జెట్ చంద్రబాబు సర్కార్ మోసాలను మాత్రం దాచిపెట్టలేకపోయింది. ఎన్నికల హామీల సంగతి అటుంచితే సీఎం చంద్రబాబు రోజు జబ్బలు చరుచుకునే సంపద సృష్టి ఆనవాళ్లు భూతద్దంతో గాలించిన బడ్జెట్లో కానరాలేదు. ఎన్నికలప్పుడేమో ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇన్నింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర, అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఓ పెద్ద బోర్డు సున్నా కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. ఇక రెండో ఏడాది బడ్జెట్ కూడా ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తూ ఉన్నాయి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 ఇస్తామంటూ చంద్రబాబు చేసిన మోసం చూసి ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నీకు 15,000, నీకు 15,000 అంటూ ఊదరగొట్టారు. అరచేతిలో వైకుంఠం చూపించారు. కానీ గెలిచిన తర్వాత చేస్తోందేంటి? మొదటి బడ్జెట్లో ₹1 కూడా తల్లికి వందనం పథకానికి కేటాయించలేదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తలా 15,000 రూపాయలు ఇవ్వడం కాదు, జగన్ పాలనలో అమలవుతోన్న అమ్మఒడి పథకాన్ని కూడా నిలిపేశారు. ఇప్పుడు రెండో బడ్జెట్లో అంకెల గారడితో మరో మోసానికి తెరతీశారు. 87,41,885 మంది చదువుతూ ఉన్నారు. ఇంటూ నువ్వు చెప్పిన 15,000 అంతే కదా. ఇదేం దీనికి రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు కదా. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లు నమోదు చేసిన ఇన్ఫర్మేషనే కదా ఇది, అందరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే కదా ఇది. ఇంటూ 15,000 అంటే 13,112 కోట్ల రూపాయలు. మరి 13,112 కోట్ల రూపాయలకు చంద్రబాబు నాయుడు కేటాయించింది ఎంత? మొదటి సంవత్సరం ఆయన కేటాయించింది 5,386 కోట్లు కేటాయింపులు మాత్రమే. ఆ తర్వాత ఇచ్చేది ఎలాగో లేదు కాబట్టి పూర్తిగా ఎగనామమే. రెండో సంవత్సరం, ఈ సంవత్సరం ఎంత కేటాయించాడు అని అంటే బడ్జెట్ అంటే గ్లాన్స్లో ఒక నెంబర్ 9,407 కోట్లని, గ్రాంట్స్లో ఏమో డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఏమో ఆ డాక్యుమెంట్స్ చూస్తే కేవలం 8,278 కోట్లని ఇంకొక నెంబర్ కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ మొత్తాన్ని సంక్షేమానికి ఇవ్వలేనని ఇప్పటికే చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పేశారు. 1,000 కోట్ల రూపాయలు అమరావతిలో గుమ్మరించి అమరావతి మహానగరంగా అవతరించి ఆదాయం వస్తే అప్పుడు ఎన్నికల హామీలను అమలు చేస్తానని మరో నయవంచనకి కూడా తెరతీశారు. అమరావతి నుంచి ఆదాయం రావడానికి కనీసం 100 సంవత్సరాలైనా పడుతుందా? అప్పుడు ఎన్నికల హామీలు అమలు చేస్తారట.
మిమ్మల్ని మోసం చేస్తున్నారని ప్రజలతో ఇంత గొప్పగా చెప్పడం చంద్రబాబుకి తప్ప మరొకరికి సాధ్యం కాదు. ఇలా గత 9 నెలలుగా ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలకు కాకమ్మ కథలు చెబుతూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రజల సంక్షేమం విషయంలో తమకేమాత్రం చిత్తశుద్ధి లేదని నిరూపించుకుంది. బడ్జెట్లో సూపర్ 6 హామీల అమలుకు కేటాయించిన మొత్తాలను చూసి ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ అన్ని వర్గాలను దగా చేసింది. సూపర్ 6 హామీలకు మంగళం పాడే విధంగానే ఈసారి బడ్జెట్ ని రూపొందించింది. పైగా కిందటిసారిలాగే సంక్షేమం పేరుతో కోతల నాటకానికి తెరతీసింది. నాయకుడిని చూస్తే నమ్మకం కలగాలి, భవిష్యత్తు మీద భరోసా పుట్టాలి, మాకేం కాదు అని తను ఉన్నాడు అన్న విశ్వాసం కలగాలి, రేపటి రోజుపై ఉన్న భయం పోవాలి, ఈ రోజు నిశ్చంతగా అనిపించాలి. మీరంతా గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి, చంద్రబాబు పాలన చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? రేపటి మీద నమ్మకం కలుగుతుందా? భవిష్యత్తుపై భరోసా ఉందా? ఒకవైపు ఆటవిక పాలన, మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం, ఇంకోవైపు అప్పుల మీద అప్పులు. 9 నెలల్లో 1,35,000 కోట్ల రూపాయల అప్పులు. హామీల అమలు లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. మరి 1,35,000 కోట్ల రూపాయల అప్పులు ఏమయ్యాయో, ఎటు పోయాయో ఎవరికీ తెలియదు. మరోపక్క ఏపీ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. ఈరోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం, చూస్తే భయం వేస్తా ఉంది, ముందు కదలలేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి. విన్నారుగా, చంద్రబాబు దగా కోరుతనానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? జగన్ పాలనలో అమల్లో ఉన్న అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తా అని ప్రజల ముందు బీరాలు పలికిన పెద్ద మనిషి అధికారంలోకి రాగానే అదే ప్రజల నెత్తిన చేయి పెట్టేశారు. ఎన్నికల హామీలైన సూపర్ 6 ని అమలు చేయటం దేవుడెరుగు. జగన్ పాలనలో అమలైన పథకాలను కంటిన్యూ చేయడానికి కూడా చంద్రబాబుకు మనసు రాలేదు. 2 ఏళ్లు కరోనా మహమ్మారి చేసిన దాడికి అమెరికా లాంటి అగ్రదేశాలే వణికిపోయాయి. ఈ 2 ఏళ్ల సమయం పోను మిగిలిన 3 ఏళ్ల కాలంలో జగన్ ఇటు సంక్షేమంలోనూ అటు అభివృద్ధిలోనూ ఏపీని పరుగులు పెట్టించారు. కానీ చంద్రబాబు మాత్రం జగన్ పాలనలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులైపోయాయని పచ్చి అబద్ధాలను నిస్సిగ్గుగా చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమానికి గుండు సున్నా చుట్టేశారు. ప్రజలను దగా చేయటంలో చంద్రబాబు నైపుణ్యం గురించి చెప్పడానికి ఒకటా రెండా లెక్కలేనని ఉదాహరణలు అటు చరిత్రలో ఇటు వర్తమానంలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇదొకసారి చూడండి. ఇప్పుడు నా ఆలోచన ఏంటి, సంపద వచ్చింది, ఆ సంపద పేదవాళ్ళకు రాలా, ఇంకా చేరలా. ఒక పక్క ఒక్కొక్కరు 100 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు సంపాదించేస్తా ఉంటే పేదవాడికి రోజుకు 150 రూపాయలు దినసరి కూలి రాని పరిస్థితుందంటే మనం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నా. రాబోయే రోజుల్లో పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఎందుకు కారో చూస్తాను. విన్నారుగా, పేదవాళ్ళని ధనికులను చేయటమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తారట. అసలు పేదలు ఎందుకు ధనికులు కారో నేను చూస్తా అని ఎన్నికల వేళ గంభీర ఉపన్యాసం ఇచ్చారు చంద్రబాబు. ఈ 9 నెలల కాలంలో కూటమి సర్కార్ పేదలకు, ఆ మాటకొస్తే మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచిన ఒక్క క్షణమైనా ఉందా? పేద మధ్యతరగతి ప్రజల అభ్యున్నతి కోసం తీసుకున్న ఒక్క నిర్ణయమైనా ఉందా? ఎన్నికల హామీలను ఎగ్గొట్టడానికి, సంక్షేమం అన్న మాట ఏపీలో వినబడకుండా చేయటానికి జగన్ పాలన మీద విషం కక్కారు, కక్కుతూనే ఉన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, ఏపీ శ్రీలంక అయిపోయిందని, జగన్ పాలనలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులైపోయాయని దిక్కుమాలిన అబద్ధాలన్నీ చెప్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చాక కూడా అవే పచ్చి అబద్ధాలను చెప్పి ప్రజలను ఏమార్చే కుట్ర పన్నారు. జగన్ పాలనపై శ్వేత పత్రాల పేరుతో అసత్యాల పత్రాలను విడుదల చేశారు. రోత రాతలతో, పచ్చి అబద్ధాలతో వాటిని నింపేశారు. చంద్రబాబు అసత్య పత్రం విడుదల చేయటం, ఆ వెంటనే ఎల్లో మీడియా అందులో అసత్యాలను గోబల్స్ ప్రచారం చేసేయటం చకచక జరిగిపోయాయి. కానీ ఆ కుట్రలను, ఆర్గనైజ్డ్ క్రైమ్ లో చంద్రబాబు నైపుణ్యాన్ని ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ బట్టబయలు చేసింది. 2024 మార్చి 31 నాటికి ఏపీ అప్పు 6.46 లక్షల కోట్లని బడ్జెట్ లో ప్రకటించారు.
ఇందులో గ్యారంటీల కింద తెచ్చిన అప్పు 1,54,797 కోట్లను తీసేస్తే నికరంగా ఉన్నది కేవలం 4,91,000 కోట్లు మాత్రమే. అంటే గత 4 ఏళ్లుగా జగన్ ప్రభుత్వం మీద కుట్రపూరితంగానే విషం కక్కారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడానికి అదే కుట్రను కొనసాగించారు. ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జగన్ ప్రభుత్వం అన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిందని పచ్చి అబద్ధాలు చెబుతున్న కూటమి ప్రభుత్వం 9 నెలల్లో 1,39,000 కోట్ల రూపాయల అప్పులు చేసి పారేసింది. అయినా ఒక్క ఎన్నికల హామీని అమలు చేయడానికి చంద్రబాబుకు ఇంకా మనసు రావటం లేదు. తమ ఆటవిక పాలన నుంచి, ఎన్నికల హామీల నుంచి, అడ్డు అదుపు లేకుండా చేస్తున్న అప్పుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్ కు జై కొడుతూ రాష్ట్ర నల్ల కల్లోలం చేస్తున్నారు. అభివృద్ధి అంటే అమరావతి గ్రాఫిక్స్ కాదు. అభివృద్ధి అంటే తన వాళ్ళ ప్రయోజనాలను మాత్రమే కాపాడటం కాదు. అభివృద్ధి అంటే విజనరీ ముసుగులో లక్షల కోట్లు మింగేసి ప్రజల బతుకులను చీకట్లోకి నెట్టేయడం కాదు. సీఎంగా చంద్రబాబు గతంలో వెలగబెట్టింది ఇదే, ఇప్పుడు వెలగబెడుతుంది ఇదే. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాల్లోనూ వెలుగులు నింపాలి. అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలకు భరోసా ఇవ్వాలి. అభివృద్ధి అంటే పెట్టుబడులకు సర్వధామంగా ఉనికిని చాటుకోవాలి. అభివృద్ధి అంటే ప్రజలకు పాలకులకు మధ్య దూరం చెరిగిపోవాలి. 5 ఏళ్ల తన పాలనలో ఇదే చేసి చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెల్లారి లేస్తే నన్ను మించిన విజనరీ దేశంలోనే లేడంటూ పచ్చి అబద్ధాన్ని దశాబ్దాలుగా డప్పు కొట్టుకునే చంద్రబాబు పాలనలో ఏపీకి ఎలాంటి దుస్థితి పట్టిందంటే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తేనే పారిపోతున్నారు. ఉద్యోగాల కల్పనలో జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు చూసి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు నాడు ఏపీ పాలసీలను అనుకరించాయి. అలాంటిది నేడు చంద్రబాబు సర్కార్ బరితెగించి అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలెత్తిపోతున్నారు. పెట్టుబడులు కాదు కదా, కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబెలెత్తిపోతున్నారు. ఈ కక్ష సాధింపు దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఏపీ అంటేనే ముఖం చాటేయటం దీనికి తాజా తాక్కాణం. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని కాదని మహారాష్ట్రలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకుంది. అలానే 800 కోట్లతో తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ నెలకొల్పాలని జేఎస్డబ్ల్యూ గ్రూప్ నిర్ణయించింది. జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ను కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతో ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ అంటే హడలిపోయి మహారాష్ట్ర, తెలంగాణలో పెట్టుబడులు పెట్టింది. టీడీపీ సర్కార్ కక్ష సాధింపు చర్యల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటిదాకా ఏకంగా 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను కోల్పోయింది. జిందాల్ గ్రూప్ మీదే పగబట్టి కక్ష సాధింపు చర్యలకు దిగితే ఇక మిగిలిన పారిశ్రామికవేత్తలు మాత్రం ఆంధ్రప్రదేశ్ వైపుకు ఎందుకు చూస్తారు? వీళ్ళు ఒక వైపున ఉద్యోగాలు క్రియేట్ చేయకపోగా మరోవైపున పారిశ్రామికవేత్తలను బెదరగొట్టి పంపిస్తూ ఉన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి ముందుకు వచ్చిన సజ్జన్ జిందాల్ని బెదరగొట్టి పంపించాడు. అరబిందో సంస్థను వీళ్ళే బెదిరించి పంపించేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీళ్ళ హయాంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి భయపడే పరిస్థితులకి రాష్ట్రాన్ని తయారు చేశారు. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఏపీ పరిస్థితి అత్యంత ఘోరంగా మారింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా రక్కసి మింగేసినా జగన్ వెనుకడుగు వేయలేదు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో, సంక్షేమంలో పరుగులు పెట్టించారు. విద్యా, వైద్య రంగాల్లో కలలో కూడా ఊహించని సంస్కరణలు తీసుకువచ్చారు. పెట్టుబడులు వెల్లువ కొనసాగేలా చేశారు. పారిశ్రామికవేత్తలకు ఏపీ అంటే నమ్మకం కలిగేలా చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని అమలు చేయటమే కాదు, చెప్పనివి చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచి ప్రజల ఆరోగ్యాలకు అభయం ఇచ్చారు. లక్షల ఉద్యోగాల కల్పన చేశారు. పరిమితికి లోబడే అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టించారు. ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి రావటం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. అన్ని కోణాల్లో ఏపీని విధ్వంసం చేయటమే లక్ష్యంగా కూటమి సర్కార్ పాలన సాగిస్తోంది. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేస్తూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న వికటాట్టహాసం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును శపిస్తోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.